ఫాస్ట్ న్యూస్ నేను కావ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత యువ నిర్మాత నాగవంశీ తెలుగుదేశం పార్టీకి 25 లక్షల భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకల్లో ఈ ప్రకటన వెలువడింది. ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఈ ఏడాది కడపలో మహానాడు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీకి విరాళాలు అందించిన దాతల పేర్లను చంద్రబాబు నాయుడు వేదికపై నుంచి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నాగవంశీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో సన్నిహితంగా పనిచేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే అనేక చిత్రాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ భాగస్వామ్యం ప్రముఖంగా కనిపిస్తుంది. కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య పేరును నిర్మాతలో ఒకరిగా, ఆయనకు చెందిన ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పేరును సహ నిర్మాణ సంస్థగా కూడా పేర్కొనడం గమనించవచ్చు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పనిచేస్తున్న నాగవంశీ తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం రాజకీయ వర్గాల్లోనూ సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. వీళ్ళు కాకుండా నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ 25 లక్షలు మొత్తం ఈరోజు చూస్తే ఇవన్నీ కలుపుకుంటే 22 కోట్ల 53 లక్షల రూపాయలు పార్టీకి విరాళం వచ్చింది. వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, ఎవరైనా కానీ ఆన్లైన్లో ఇవ్వాలంటే మీరు ఆన్లైన్లో పే చేసే అవకాశం కూడా మీకుంది. ఈ పార్టీ రన్ చేయాల్సింది భవిష్యత్తులో ప్రతి ఒక్క కార్యకర్త వాళ్లకు శక్తి ఎంతుంటే అంతగానే వాళ్ళు డొనేట్ చేయగలిగితే పార్టీకి ఖర్చులు పెట్టుకుంటాం. మిగిలిన డబ్బులు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెడతాం తప్ప వేరే దానికి కానీ కాదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.